బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు వారణాసి పూల మార్కెట్ కు రకరకాల పూలు సందడి చేస్తున్నాయి. బంతి, మల్లెపూలు, గులాబీలు, లిల్లీలు, రంగురంగుల విదేశీ పూలు మార్కెట్ నిండా ఉన్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా రాజకీయ నాయకులకు శుభాకాంక్షలు తెలిపేందుకు తిరుపతిలో రూపొందించిన బొకేలు ఆకట్టుకుంటున్నాయి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి కొత్త సంవత్సరం కావడంతో ఆ కలర్స్ బొకేల్లో కనిపిస్తున్నాయి. వీటి ధరలు 500 నుంచి 10,000 వరకు ఉన్నాయి. 2024 సంవత్సరపు చివరి సూర్యాస్తమయాన్ని చూసేందుకు పర్యాటక ప్రదేశాలకు చాలా మంది తరలివచ్చారు. సూర్యాస్తమయమే కాదు, కొత్త సంవత్సరం తొలి సూర్యోదయాన్ని తాము ఇక్కడే చూస్తామని చాలా మంది తెలిపారు. కొత్త సంవత్సరం సందర్భంగా రాజధాని ఢిల్లీలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నేరస్తులను గుర్తించేందుకు వీలుగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వాహనాన్ని కీలక ప్రాంతాల్లో మోహరిస్తున్నట్టు సీనియర్ పోలీస్ అధికారులు తెలిపారు. ప్రతి సీసీ కెమెరాను పోలీసులు కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేసి నిశితంగా పరిశీలన చేస్తున్నారు. సరిహద్దుల్లో తాము నిర్విరామంగా కాపలా కాస్తున్నామని, దేశ ప్రజలంతా సురక్షితంగా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని బీఎస్ఎఫ్ బలగాలు సూచించాయి. గడ్డకట్టే చలిలో కూడా వాళ్లు భారత్ పాక్ సరిహద్దులో పహారా కాస్తున్నారు. ఈ బలగాల్లో మహిళలు కూడా ఉన్నారు. 5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అన్న సీఎం చంద్రబాబు. కోటప్పకొండను దర్శించుకున్న చంద్రబాబు. సూపర్ 6 సూపర్ హిట్ అన్న సీఎం. ఏపీ టుడే టాప్ 9 న్యూస్ చూద్దాం. 5 కోట్ల మంది ప్రజలే తనకు హైకమాండ్ అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవడానికి తాను వచ్చానని తెలిపారు. పల్నాడు జిల్లా ఎల్లమందలో లబ్ధిదారులకు సీఎం పెన్షన్లు అందజేశారు. పేదల జీవితాల్లో వెలుగులు చూడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని చంద్రబాబు అన్నారు. సూపర్ 6 పై వస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ అయిందన్నారు. 5 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కేంద్ర నిధులను కూడా దారి మళ్లించి దోచుకున్నారని చంద్రబాబు తెలిపారు. ఎల్లమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఏడుకొండలు అనే లబ్ధిదారుల ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. వారి మంచి చెడ్డలు కనుగొన్నారు. వాళ్ళ ఇంట్లో కాఫీ తాగి ఇంట్లోని వాళ్ళందరికీ అందించారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండను సీఎం చంద్రబాబు దర్శించారు. ఆలయం దగ్గర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో సీఎంను ఆహ్వానించారు. ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పెన్షన్లు పంపిణీ చేశారు. రూపానాయక్ తండాలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో తలపాగా ధరించి సేవాలాల్ మహారాజ్ కు పూజ చేశారు. కత్తి డాలు చేతబట్టి సందడి చేశారు. గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై జరిగిన దాడి హేయమైన చర్య అని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓను ఆయన పరామర్శించారు. 5 ఏళ్లు అధికారం అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు యథేచ్ఛగా దాడులకు పాల్పడ్డారని రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. మంత్రి పదవి కంటే రాష్ట్ర అధ్యక్ష పదవి గొప్పదని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. మంత్రులను మార్చే ఆలోచన అనేది పార్టీ చేయడం లేదని తెలిపారు. అసమర్థత, అవినీతి ఆరోపణలు వస్తే తప్ప ఇప్పట్లో ఏ మంత్రి పదవిలో మార్పు ఉండదని పల్లా స్పష్టం చేశారు. నదుల్లో ప్రవహించే ప్రతి నీటి బొట్టు భూమిపైకి రావాలని మాజీ సీఎం వైఎస్ఆర్ ఆలోచన చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. చంద్రబాబు ఏనాడు ప్రాజెక్టుల గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులను ప్రైవేటు పరం చేయడం ఇప్పుడే చూస్తున్నామని విమర్శించారు. ఏపీలో బియ్యం అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన సిట్లో మార్పులు చోటు చేసుకున్నాయి. సిట్లో భాగంగా ఉన్న 4 డీఎస్పీలపై అభ్యంతరాలు రావడంతో వారి స్థానంలో ఇతర శాఖల అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సిట్లో 2 ఐపీఎస్ అధికారులు, 2 డిప్యూటీ కలెక్టర్లతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులను నియమించారు. జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం. ఇరిగేషన్ శాఖలో అవుట్ సోర్సింగ్ లో లష్కర్ల నియామకం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో ముగిసిన వాదనలు. తెలంగాణ టుడే టాప్ 10 న్యూస్ చూద్దాం. తెలంగాణ కేబినెట్ జనవరి 4న సమావేశం కానుంది. కొత్త రేషన్ కార్డుల జారీ, రైతు భరోసాపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. భూమి లేని నిరుపేదలకు ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం, డెడికేటెడ్ కమిషన్ నివేదిక, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలు కూడా కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటుపై కూడా ఈ సమావేశం చర్చించనుంది. త్వరలో 1800 లష్కర్లను అవుట్ సోర్సింగ్ విధానంలో నియమించబోతున్నామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. సమ్మక్క సారక్క ప్రాజెక్టును త్వరలోనే
క్లియర్ చేయబోతున్నామని ఉత్తమ్ ప్రకటించారు. వచ్చే 5 ఏళ్లలో రికార్డు స్థాయిలో కొత్త ఆయకట్టు తెచ్చేందుకు ముందుకు వెళ్తున్నామన్నారు. రైతు భరోసాపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట వేసే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అన్నారు. ఈ విషయంలో విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని తుమ్మల విమర్శించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు కొట్టేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ముగిసింది. తీర్పు వచ్చేంత వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు పొడిగించింది. ఈ కేసులో ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ పనితీరు అనాలోచితంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆగమాగంగా నిర్ణయాలు తీసుకుని అమల్లో విఫలమైపోతోందన్నారు. 6 నెలలుగా విద్యార్థులకు మెస్, కాస్మెటిక్ ఛార్జీలను ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. సిద్దిపేట బీసీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి ఆయన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించే జాతీయ రోడ్డు భద్రతా మాసంలో పోలీసులు, విద్యాసంస్థలు భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ నెల రోజులు వర్క్షాప్లు, సెమినార్లు నిర్వహించడంతో పాటు డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలతో పాటు కంటి పరీక్షలు చేయాలని పొన్నం సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి తెలిపారు. కార్పొరేట్ స్థాయిలో శాశ్వత భవనాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా వాటిలో 37కి మాత్రమే శాశ్వత భవనాలున్నాయని పొంగులేటి తెలిపారు. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. సీఎంతో తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుమాటలు జరిగిన వ్యవహారం కాదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి డిండికి నీటిని తరలించేందుకు జీవో 159 తెచ్చారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని అడ్డుకోకపోతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కరివేనా, ఉద్దండాపూర్ ప్రాజెక్టులకు నీరు అందదని నాగం తెలిపారు. జీవో రద్దు కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు తమ స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టాలని నాగం విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ కు దూరంగా ఉండాలని ప్రభాస్ పిలుపు. అరకులో పర్యాటకుల సందడి. రోడ్ రోలర్ల కింద నలిగిపోయిన సైలెన్సర్లు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ 9 న్యూస్ చూద్దాం. జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు ఎన్నో సరదాలున్నాయని చెప్తూ ప్రముఖ నటుడు ప్రభాస్ వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ కు దూరంగా ఉండమని సూచించారు. మనల్ని ప్రేమించే వాళ్లు, మన కోసం బతికే వాళ్లు మనకున్నారని వీడియోలో ప్రభాస్ అన్నారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని అరకుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. అక్కడి మంచు అందాలను ఆస్వాదించారు. గిరిజనులతో కలిసి ఆటపాటల్లో మునిగిపోయారు. పుట్టపర్తి సత్యసాయి సన్నిధిలో కొత్త సంవత్సరం రాక సందర్భంగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయి సమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు విదేశీ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులు గాన కచేరీ నిర్వహించారు. వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిర్వహించే ఇజ్తేమా ఏర్పాట్లను మంత్రి ఎన్ఎండి ఫారూక్, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమం కోసం అన్ని శాఖల నుంచి 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని కలెక్టర్ తెలిపారు. ముక్కోటి ఏకాదశికి భద్రాచల రామాలయం ముస్తాబవుతోంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. పట్టణంలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో అధ్యయనోత్సవాలు కూడా మొదలయ్యాయి. వచ్చే నెల 9న గోదావరిలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు రాయగిరి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యత పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. భోజనం బాగుంటుందని విద్యార్థులు చెప్పడంతో వంట చేసే మహిళను కలెక్టర్ అభినందించారు. కామారెడ్డి జిల్లా ఘన్పూర్ అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తులు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ ప్రాంతంలో తనిఖీ చేశారు. తాగునీటి కోసం చిరుత అటవీ ప్రాంతం నుంచి రోడ్డు దాటి ఉంటుందని అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైక్ సైలెన్సర్లను సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు ధ్వంసం చేశారు. మొత్తం 53 సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించారు. శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు పెట్టుకుని బైక్లు నడిపితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ తన పొలానికి విద్యుత్ సరఫరా నిలిపివేయమన్నారని ఆరోపిస్తూ రాజమండ్రి కంబాల చెరువు సెంటర్లో ఒక రైతు ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బలరామకృష్ణ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీతో నిరసనకు దిగారు. కరెంట్ ఇవ్వకపోతే తనకు ఆత్మహత్య దిక్కని ఉరితాడు, పురుగుల మందుల డబ్బా చేతబట్టుకున్నారు. మణిపూర్ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సీఎం బీరేన్ సింగ్. ఢిల్లీలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య జోరుగా ఫైట్. యూనియన్ కార్బైడ్ విష వ్యర్థాల తొలగింపు ప్రారంభం.
టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. మణిపూర్లో చోటు చేసుకున్న దురదృష్టకర ఘటనలపై ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ క్షమాపణలు చెప్పారు. వచ్చే సంవత్సరం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన పొరపాట్లకు తనను మన్నించాలని, వాటిని మర్చిపోవాలని బీరేన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్ ను హోంమంత్రి అమిత్ షా అవమానిస్తారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అణగారిన వర్గాలపై వ్యతిరేకతే కనిపిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. మోదీ ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక పాలన కారణంగా దళితులు, ఆదివాసీలు, వెనుకబడ్డ వర్గాలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఎక్స్ వేదికగా విమర్శించారు. పేదలు, అణగారిన వర్గాలు మనువాద భారంతో తల్లడిల్లుతున్నారని ఖర్గే అన్నారు. చర్చలు జరిపేందుకు కేంద్రం అంగీకరించిన పక్షంలో వైద్య సాయం తీసుకునేందుకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు సంఘం నాయకుడు జగదీష్ సింగ్ దల్లేవాల్ తెలిపారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు పంజాబ్ ప్రభుత్వం తెలియజేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాల అమలుకు మరో 3 రోజుల సమయాన్ని పంజాబ్ సర్కార్ కోరింది. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ నివాసం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. 1984 అల్లర్ల బాధితులతో కలిసి సిక్కు సంఘాలు ఆమె ఇంటిని ముట్టడించాయి. సిక్కుల ఊచుకోతకు గాంధీ కుటుంబం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హత్రస్, సంభల్, ఉన్నావ్, మణిపూర్ హింస గురించి ప్రస్తావిస్తున్న రాహుల్, ప్రియాంక 1984 అల్లర్ల గురించి మాత్రం మాట్లాడడం లేదని మండిపడ్డారు. భారతదేశంలో అత్యంత అవినీతి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అని విమర్శిస్తూ ఢిల్లీలో బీజేపీ పోస్టర్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ తెలిపింది. 2017 నుంచి కాగ్ రిపోర్టులను తొక్కిపెట్టడం వెనుకున్న మొదలుబేంటని బీజేపీ ఈ పోస్టర్ ద్వారా ప్రశ్నించింది. ఢిల్లీలో కొత్తగా ప్రారంభించనున్న పూజారి గ్రంథి సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని పురాతన హనుమాన్ ఆలయాన్ని సందర్శించి అక్కడి వారి వివరాలు స్వయంగా ఆయన పుస్తకంలో రాశారు. ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలను బీజేపీ తీవ్రం చేసింది. తాజాగా సీఎం నివాసంలో గోల్డ్ ప్లేటెడ్ టాయిలెట్స్ ఉన్నాయని చెబుతూ వాటి నమూనాలను బీజేపీ ప్రదర్శించింది. సీఎం నివాసం మరమ్మతుల సందర్భంగా ఇలాంటి టాయిలెట్లు 12 ఏర్పాటు చేసుకున్నారని బీజేపీ నేత ఆర్పీ సింగ్ ప్రజలకు వివరించారు. వీటి కోసం 56 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరిలో వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ కలుసుకున్నారు. చాలా మంది రైతులు నీట మునిగిన తమ పంటను తీసుకొచ్చి ఆయనకు చూపించారు. రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్వయంగా నవీన్ పట్నాయక్ రంగంలోకి దిగారని బీజేడీ నేతలు తెలిపారు. భోపాల్ గ్యాస్ విపత్తుకు కారణమైన 337 మెట్రిక్ టన్నుల విషపూరిత వ్యర్థాల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విషపూరిత వ్యర్థాలను అక్కడి పీతంపూర్కు తరలిస్తారు. 4 వారాల్లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తవుతుంది. ఈ వ్యర్థాలన్నీ భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కంపెనీలోనే ఉన్నాయి. 2024లో ఎన్నో అద్భుతాలు సాధించామని, వికసిత్ భారత్ కలలు సాకారం చేసుకునేందుకు 2025లో మరింత కష్టపడి పనిచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. సమిష్టి కృషితో అద్భుతమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. 2024లో సాధించిన ఘనతలకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ విడుదల చేశారు. యూనిఫామ్ సివిల్ కోడ్ పై చాలా రాష్ట్రాలు పనిచేస్తున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. 2024లో 1 నేషన్ 1 ఎలక్షన్ హాట్ టాపిక్ గా నిలిచిందని అన్నారు. కొన్ని విపక్షాలు కూడా 1 నేషన్ 1 ఎలక్షన్ కోరుకుంటున్నాయని మేఘ్వాల్ తెలిపారు. ప్రయాగ్రాజ్ కుంభమేళా ఏర్పాట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన బయోగ్యాస్, సిఎన్జీ ప్లాంట్లను చూశారు. సంగమ స్థలిలో బోటులో ప్రయాణించారు. లైఫ్ జాకెట్ ధరించి ఆయన ఘాట్లను తనిఖీ చేశారు. సంగమ స్థలిలో యోగి ఆదిత్యనాథ్ జలహారతి ఇచ్చారు. ప్రధాన ఘాట్లన్నీ పరిశీలించారు. ఏర్పాట్ల పరిశీలనకు యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్రాజ్ కు ఈ నెలలో 5 సార్లు వచ్చారు. వారణాసి గంగా తీరంలోని దశాశ్వమేధ ఘాట్లో ప్రత్యేక గంగా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ హారతి చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ షిరిడి సాయినాథుని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన షిరిడీకి వచ్చారు. కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ సాయిబాబాను దర్శించుకోవడం తన అదృష్టమని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ ఆలయాన్ని దర్శించారు. సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం మొత్తం కలిదిరిగి దాని చరిత్ర తెలుసుకున్నారు. బంగ్లాదేశ్ లో హిందువులు శాంతియుతంగా జీవించేలా చూడాలని కోరుతూ కోల్కతా ఇస్కాన్ లో ప్రత్యేక పూజలు చేశారు. 2024లో బంగ్లాదేశ్ లోని హిందువులు, మైనార్టీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ కష్టాలన్నీ తొలగిపోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. బీహార్ రాజధాని పాట్నాలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
రాజ్భవన్ ముట్టడికి కాంగ్రెస్ లెఫ్ట్ నేతలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. గవర్నర్కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తుంటే అడ్డుకోవడం దారుణమన్నారు లెఫ్ట్ నేతలు. సంవత్సరపు చివరి రోజు ట్రేడింగ్ లోనూ స్టాక్ మార్కెట్లు నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 109 పాయింట్లు క్షీణించింది. నిఫ్టీ ఏ మార్పు లేకుండా 23,650 దగ్గర స్థిరపడింది. రేపు కూడా స్టాక్ మార్కెట్లు పనిచేస్తాయి. నెల్లూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా మొరాయిస్తున్న రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ గేటు ఎట్టకేలకు తెరుచుకుంది. ఈ గేట్ తెరవడానికి 22 రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త సంవత్సర వేడుకల కోసం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఏర్పాట్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెన్నా నది ఒడ్డున జేసీ పార్కులో ఏర్పాటు చేసిన వేడుకలకు కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉందని జేసీ తెలిపారు. తెలంగాణ సమగ్ర శిక్షలో వెట్టి చాకరీ చేస్తున్న తమకు విముక్తి కలిగించాలని కోరుతూ ఉద్యోగులు వినూత్నంగా నిరసన తెలిపారు. నిరసనకు దిగిన ఉద్యోగులందరూ మూకుమ్మడిగా మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసనకు దిగారు. మున్సిపల్ సమావేశానికి పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకపోవడంపై కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగింది. గడిచిన 8 నెలలుగా ఖాళీగా ఉన్న సీట్లో ఒక్కసారైనా పిఠాపురం ఎమ్మెల్యేను చూడాలని ఉందని కౌన్సిలర్లు అన్నారు. జనవరి 7 నుంచి 14 వరకు శబరిమల నీలక్కల్ మార్గంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తామని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి తెలిపింది. అయ్యప్ప స్వాములకు అల్పాహారం, మంచినీరు కూడా అందజేస్తామని సమితి తెలిపింది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న హైడ్రా సంవత్సరం చివరి రోజు హైదరాబాద్ లో హడలెత్తించింది. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చేసింది. 4 ఎకరాల్లో వేసిన ఫెన్సింగ్ ను కూడా తొలగించింది. నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలు ఎలా ఖాళీ చేయమని వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.